గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ క్రానికల్ డిసీజ్ నుంచి బయటపడ్డ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. పేరు సర్దార్ హరిహర్ సింగ్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, హైదరాబాద్. అంటే ఆ వెపన్స్ దీని మీదకి అటాక్ చేయబోతున్నాం, ఫైర్ ఓపెన్ చేస్తాను. ఆల్ పోలీస్ స్టేషన్ విత్ అటాక్. మై పోలీస్ స్టేషన్ వాజ్ నాట్ అటాక్. 8 hours అంటారు కానీ 12 hours ఉంటుంది. వర్షం పడినా దుమ్ము పడినా మీ వాళ్ళే క్లీన్ చేస్తారు. ఐ వాజ్ ది బెస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై. 11 సంవత్సరాల్లో మీకు ఫస్ట్ వచ్చిన డిసీజ్ ఏమవుతుంది? బ్రెయిన్ స్ట్రోక్ పారాలిసిస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్, ఐ వాజ్ అన్ ఐసీయూ బెడ్. సార్, ఆ క్యాన్సర్ అని తెలియగానే మీరు 80% ఆఫ్ స్టమక్ వాజ్ రిమూవ్డ్. ఐ వెంట్ టు ఆంకాలజిస్ట్ చంద్రశేఖర్ రావు. సార్, యాక్చువల్లీ మీకు మధ్యలో హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లం వచ్చింది. ఎలా తెలిసింది మీకు? ఐ యూస్ టు రన్ జాగ్ టు 10 kilometers per day. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ క్రానికల్ డిసీజ్ నుంచి బయటపడ్డ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. పేరు సర్దార్ హరిహర్ సింగ్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, హైదరాబాద్. క్రానికల్ డిసీజ్ అంటే 1 కాదు 2 కాదు 3. ఆయన డిపార్ట్మెంట్లోకి ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అందులోంచి బయటపడ్డారు, మళ్ళీ డిపార్ట్మెంట్ చేరారు. తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, అందులోంచి బయటపడ్డారు. దాని తర్వాత క్యాన్సర్ వచ్చింది, అందులోంచి బయటపడ్డారు. అంటే మృత్యుంజయుడు ఆయన. ఇన్ని రకరకాల క్రానికల్ డిసీజ్ బయటపడినా ఇప్పటికీ చక్కగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన తీసుకుంటున్న ఆరోగ్య నియమాలు. ముఖ్యంగా ఎప్పుడు నిరంతరం యోగా చేయడం, అది కూడా కపాల యోగా చేయడం, అంటే బ్రీతింగ్ ఎల్లా చేయడం, వీటితో పాటు ఫుడ్ విషయంలో కరెక్ట్గా ఉండడం, ఇవన్నీ చేయబట్టే ఆయన ఈరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉన్నారో, రిటైర్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి ఏదో అయిపోయింది బాధపడిపోయి మంచాన పడతారు. కానీ ఆయన చూసి నేర్చుకోవాల్సింది, ఇంత వయసులో కూడా ఆయన తీసుకున్న ఎక్సర్సైజ్, ఆయన తీసుకున్న ఫుడ్, ఇవన్నిటి మీదే ఆయన ఆరోగ్యం బయట చక్కగా ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చింది నిన్న మొన్న కాదు, 1974 బ్యాచ్ ఆఫీసర్. అసలు అప్పటి నుంచి జరిగిన పోలీసింగ్ ఎలాగుంది, ఇటువంటి క్రానికల్ డిసీజ్ బయటపడినప్పుడు ఆయనకున్న మోరల్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలాగొచ్చాయి, దీని అన్నిటికీ ప్రధాన కారణం ఏంటో సార్ అంటే తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. సార్, నమస్కారం అండి. చూస్తుంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నట్లున్నారు. మీరు చెప్పిన 3 పేర్లు సార్ మీ గురించి చూస్తుంటే, సాధారణంగా క్యాన్సర్ అనగానే సగం మంది చనిపోతారు. అయిపోయింది ఏదో జీవితం అయిపోయింది అనుకున్నాం. దానికి ఒక కెమోథెరపీ చేయించడం, హెయిర్ ఊడిపోవడం, దాంతో సగం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్, అది వచ్చిందంటే ఇంక మనిషి లేరు, బయటికి రారు. మీరు ఎవరికైనా అవయవదానం చేయడానికి డాక్టర్లు పక్కన ఉంటారు. అన్నిటికి మించి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇది కూడా ఇంకా అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఈ రెండింటితో పోలిస్తే పెద్ద క్రిటికల్ ఏం కాదు, అయినా మీరు అందులోంచి కూడా బయటపడ్డారు. ఈ మూడింటికి చేయడానికి మీరు చేసిన యోగా కానీ, మీరు చేసుకున్న ఫుడ్ కానీ, లేదంటే మిగతా ఎక్సర్సైజ్ విషయంలో ఎలా చేస్తున్నారు, ఈ ప్రశ్న సమాధానం చెప్పేందుకు సర్దార్ హరిహర్ సింగ్ గారు డిపార్ట్మెంట్లో 1974లో వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, మీరు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినప్పుడు మీరు ఉన్న పరిస్థితులు ఏ విధంగా వచ్చాయి, పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందా, తగ్గింది అనుకోవాలా, పెరిగింది అనుకోవాలి? తగ్గలేదు, పెరిగింది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వెన్ ఐ వాజ్ రిక్రూటెడ్ ఇన్ 1974, దెన్ ఐ వాజ్ పోస్టెడ్ టు మెదక్ డిస్ట్రిక్ట్. అక్కడ జైరాబాద్లో పనిచేసాను ప్రొబేషనర్గా ఉండి. ఫస్ట్ ఎస్పీ మీకు? ఫస్ట్ ఎస్పీ వాజ్ ఏఎస్ బోస్. సుభాష్ చంద్ర బోస్. ఈ వాజ్ ఎ టఫ్ గై. తర్వాత జైరాబాద్లో మీరు ఫస్ట్ పోస్ట్? జైరాబాద్ ప్రొబేషనర్. జరాసంగం ఐ వాజ్ పోస్టెడ్ దేర్ ఆఫ్టర్ దిస్ థింగ్. సార్, జరాసంగ్ అప్పుడు ఎలాగుండేదండి? జరాసంగం అప్పుడు ఏది మన ఊర్లాగా, చిన్న ఊర్లాగా అలాగే కనిపిస్తుంటది. లేలే, ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళి అలాగే ఉంది. ఒక్కసారి వెళ్ళినా నేను. డెవలప్ ఏ లాట్. జైరాబాద్ అండి? జైరాబాద్ డెవలప్ ఏ లాట్. అప్పుడు ఏమండే చిన్న టౌనే. ఎక్కువ అక్కడ స్మగ్లింగ్, గుట్కాలు అని బిజినెస్. స్మగ్లింగ్ అది మన అప్పుడు చట్టం నడివేది, గ్యామ్లింగ్. ఇట్ వాజ్ వెరీ హై దేర్. చట్టా గ్యామ్లింగ్
and this transportation of rice from this to Karnataka. అచ్చా. అది. సో ధర్రా సంఘంలో ది తాండాలో లంబాడాడుతుంటే క్రిమినల్స్ లంబాడాడుతుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఎక్కడ చిన్నగా ఇది మన మౌంటైన్ లాగా ఉంటుంది కదా, చిన్న గుట్టలు మీద ఉంటారు వాళ్ళు. పోలీస్కి చూసి క్రిమినల్స్ అందరు క్రిమినల్స్ వాళ్ళు పోలీస్కి చూసి కింద దిగిపోతారు వాళ్ళు. మనం ఎక్కితే వాళ్ళు ఆ సైడ్ కింద దిగపోతారు. ఒక్కడే లాలు అని డెకట్ ఉండే. హీ హాజ్ కమిటెడ్ కర్ణాటక, నారాయణ్ ఖేడ్, జైరాబాద్, ఈవెన్ ఇంక్లూడింగ్ సదాశివపేట్ అరౌండ్ చుట్టుపక్కల మొత్తం. వారెంట్ వర్క్ పెండింగ్ ఫర్ 5 years. అతను ఎస్పీ గారు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన నాకు, ఐ విల్ నాట్ డిక్లేర్ యువర్ ప్రొబేషనర్ టిల్ యూ గెట్ దట్ ఫెలో. దానికి లింక్ పెట్టాడు ఆయన అంతే. సమ్ ఛాలెంజింగ్ వాజ్ దేర్. ఐ యూస్ టు గో దట్ తాండా విజిట్ దట్ కానిస్టేబుల్తో వెళ్తే వాళ్ళు దిగిపోతారు. సార్ అప్పుడు వెహికల్స్ ఏం లేవు, నా బుల్లెట్ మీద పోయినాను అంతే, కానిస్టేబుల్ తీసుకొని అంతే. ఒక్క దినం ఏమైందంటే బ్రైడ్ రూమ్ కూర్చొనే ఉన్నాడు, అందరు దిగిపోయినరు, లేడీస్ వెళ్తారు. నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది ఆయనది, అతనికి తీసుకువచ్చాను పోలీస్ స్టేషన్కి. రేపు పెళ్ళి అంటే వాళ్ళు జైలుకి పంపించారు అంతే. లేలే, అతనికి తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మ్యారేజ్ వాజ్ దేర్, ఆల్ ది లేడీస్ హ్యాస్ కమ్. అప్పుడు నాయక్ కూడా వచ్చిండు. యూ సరెండర్ దట్ ఫెలో, దెన్ ఐ విల్ రిలీజ్ దిస్ ఫెలో. అప్పుడు ఉండే దే సరెండర్ ఆఫ్టర్ 5 years దట్ ఫెలో వాస్. Then SP visited, he was happily visited my police station and he declared my probation period. సార్ జరాసాగర్ తర్వాత పటంచరు రమీదాబీ కేసు ఉండే. ఏదండి? రమీదాబీ కేసు. ఓకే. సో ఆ కేసు సిటీ మొత్తం పోలీస్ మీద, అగ్నెస్ట్ పోలీస్ ఎజిటేషన్ వాజ్ దేర్, అగ్నెస్ట్ పోలీస్. సో ఇప్పుడు సిటీకి దగ్గర ఉంది పటంచరు. ఆల్ ది లేబర్స్ గ్యాదర్ అయిపోయింది నా పోలీస్ స్టేషన్ చుట్టుపక్క. ఏంటి రమీదాబీ కేసు ఏంటంటే? రమీదాబీ అంటే సమ్ ఎలిగేషన్ వాజ్ దేర్, సిబుల్స్ రేప్ చేసిందని వన్ లేడీ లాంగ్ బ్యాక్. సో ఇట్ వాజ్ ఇన్ 77, 76, 77, 78. అప్పుడు నేను ఎస్ఐ పడించారు. పొద్దున వచ్చి వాళ్ళు మొత్తం లేబర్స్ బయటికి వచ్చిండ్రు ప్రొసెషన్ లాగా. అప్పుడు కమ్యూనికేషన్ ఏం లేకుండేది, ఫోన్ ఏం లేదు ఎక్సెప్ట్ అవర్ వైర్లెస్ సెట్. They gathered in my 1,000-2,000 లేబర్స్ కేమ్. వాళ్ళు చెప్పిండ్రు మేము స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్ అని చెప్పారు. దెన్ వాట్ హ్యావ్ టు డూ, ఐ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్ దేర్ అండ్ మై రైటర్ హెడ్ కానిస్టేబుల్ వాజ్ దేర్, మై రైటర్ అండ్ సెంట్రీ. బికాజ్ బిడ్ డ్యూటీస్ ఇచ్చి 11 కానిస్టేబుల్స్కి పంపించేసాను పొద్దున, నో ఫోర్స్. తర్వాత దే స్టార్టెడ్ హర్లింగ్ స్టోన్స్ ఆన్ మై పోలీస్ స్టేషన్. ఇంకేం చేయాలి, నేను ఐ కాంట్ యూజ్ మై దిస్ థింగ్. దెన్ ఫోర్స్ లేకుండే నేను వైర్లెస్ చెప్పిన ఎస్పీ గారికి, జనకరాజ్ ఎస్పీ ఉండే అప్పుడు. సో ఒక సంగారెడ్డి నుంచి ఫోర్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ 1 hour. సో యూ మేనేజ్ దర్, విల్ కమ్, ఐఎమ్ సెండింగ్ ది ఫోర్స్ అని చెప్పిండ్రు ఎస్పీ గారు. మీన్ వైల్ దే పోర్డ్ డీజిల్ ఆన్ దీస్ బెల్ ఆఫ్ ఆర్మ్స్ వేర్ ది వెపన్స్ ఉంటుంది కదా అక్కడ. దెన్ ఐ ఫైర్, ఓపెన్ ఫైర్, ఎయిర్లో ఫైర్ చేసే వెళ్ళలే వాళ్ళు. దెన్ బికాస్ దే వాంట్ టు స్నాచ్ ది వెపన్స్, దే వాంట్ టు టేక్ ది వెపన్స్ మొత్తం. నేను ఫైర్ చేస్తే ఒకరు పడితే అందరు పరుగుతున్నారు. అప్పుడు వెపన్స్ మీదకి అటాక్ చేయబోతుంది, ఫైర్ ఓపెన్ చేస్తాను. అవునండి. అప్పుడు నాకు ఇది ఎంక్వైరీ అయింది, మెజిస్ట్రేట్ ఎంక్వైరీ. ఐ వాజ్ ఇమీడియట్లీ షిఫ్ట్ చేస్తారు ఫైరింగ్ అయిన తర్వాత, బట్ ఐ వాజ్ నాట్ షిఫ్టెడ్. కలెక్టర్ చూసి చెప్పిండు, లెట్ హిమ్ బి దేర్ అని చెప్పిండు. తర్వాత మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అయింది, అది క్లీన్ చిట్ ఇచ్చిండ్రు నాకు. ఐ వాజ్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఇంతకీ ఆమెకి రేప్ చేసింది పోలీసులు సిటీలో చెప్పిన ఎలిగేషన్ వాజ్ దేర్. ఓకే. పట్టంచారు తర్వాత అండి? పడించారు తర్వాత మళ్ళీ నేను సిటీకి డెప్యుటేషన్ మీద వచ్చాను. వెన్ ఐ వాజ్ ఇన్స్పెక్టర్ డబీర్పుర, ఇప్పుడు కమిషనర్ అయింది. ఎంవి భాస్కర్ రావుతో కమిషనర్ ఉండే.
ఉమ్, వెరీ టఫ్ గై అండ్ వెరీ గుడ్ ఆఫీసర్, ఆ, వెరీ బోల్డ్ ఆఫీసర్. ఉమ్, ఐ వాజ్ ఇన్స్పెక్టర్ డబీర్పురా. చుట్టుపక్కల మొత్తం ఆల్ పోలీస్ స్టేషన్ విత్ అటాక్డ్ ఉమ్, విత్ కమ్యూనల్ దిస్ థింగ్. ఉమ్. మై పోలీస్ స్టేషన్ వాజ్ నాట్ అటాక్డ్. ఎందుకు? ఐ యూస్ టు గో పెట్రోలింగ్ బై ఫుట్. ఉమ్, డబీర్పురాలో ఒక్క ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఉమ్, దెన్ హీ హోల్డ్ ఏ మీటింగ్, డివిజన్ మీటింగ్. మిర్చోక్ డివిజన్లో మిర్చోక్ పోలీస్ స్టేషన్, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్, డబీర్పురా, చాదర్ ఘాట్ అండ్ వన్ మోర్ పోలీస్ స్టేషన్ వాజ్ దేర్. సో హీ వాజ్ కండక్టింగ్ ద మీటింగ్ దేర్. ఉమ్. ఆ భవానీపురం ఒకటి ఒకటి. భవానీపురం, యూ నో దట్. అవును. భవానీ 6 పోలీస్ స్టేషన్ అండర్ ఏసీపీ అండ్ హీ వాజ్ హోల్డింగ్ ఏ మీటింగ్. ఉమ్, అప్పుడు అందరికీ అడిగినారు, కమాండ్ ఇన్స్పెక్టర్ డబీపురా అంటే నాట్ ఈవెన్ సింగిల్ పెట్టి కేసు అంటే, ఇస్ ఇట్ రాజా సాబ్, మా ఏసీపీ గారు అండి, ఎవరు? ఏసీపీ రాజా గారు. అచ్చా. ఉమ్, ఎస్ సార్, దెర్ వాజ్ నో. దెన్ హీ సెడ్ దట్, అరే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ సే వెన్ ద హోల్ సిటీ వాజ్ బర్నింగ్ యూఆర్. అది ఎందుకు కాలేదా? డబుల్ ఎందుకంటే పెట్రోలింగ్, ఐ యూస్ టు గో పెట్రోలింగ్ విత్ డబుల్ పురాకి రైల్వే స్టేషన్ అవతంతా యాంటీ సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇటు చంద్రయ్య మన అవును, చంచలగూడ అవును. జైలు వైపు మూవ్మెంట్ ఉంటుంది. మూమెంట్, చంచల్గూడ జైలు, ఆల్ మెహదీ పఠాన్స్ ఆర్ దేర్, ఆల్ ది రౌడీస్ ఆర్ దేర్. ఇక్కడ నూర్ఖాన్ బజార్లో షియాస్, రెండు మన కమ్యూనిటీ కాదు, ఉంటుంది ఇష్యూ. అంతే. ఐ యూస్ టు డూ పెట్రోలింగ్ బై ఫుట్ దేర్. ఐ యూస్ టు టేక్ కానిస్టేబుల్స్ అండ్ బికాస్ 3 months. మీ పేరు ముందు అక్కడ ఉంది కొంచెం ఏదో పాజిటివ్ గా అంతాడని భయం ఏదో ఉంటుంది. లేలే, ఇప్పుడు సి ఇఫ్ యూ డూ పెట్రోలింగ్ కంటిన్యూస్లీ, మనం కూర్చుంటే ఏమన్నా ఇన్సిడెంట్ అవుతుంది. అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది పబ్లిక్. అంటే విజువల్ పోలీసింగ్ చూపించారు అంతే. సో నాట్ ఈవెన్ సింగిల్ పెట్టి కేస్ వాజ్ దేర్. దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ వాజ్ పోస్టెడ్ మీ టు మొదంజా మార్కెట్. నెక్స్ట్ మధ్యం తర్వాత నెక్స్ట్ అండి ట్రాఫిక్ మొత్తం. తర్వాత ట్రాఫిక్లో నాకు ఐ వర్క్ 11 years దేర్. ట్రాఫిక్ ఎక్కడెక్కడ చేశారు? ఇక్కడ మన మొదంజా మార్కెట్ చేశాను, పుత్లిబోలి చేశాను. అప్పుడు సర్కిల్ ఉండే 2 పోలీస్ స్టేషన్. మన బంచిలాల్పేట చేసిన, ట్యాంక్ బండ్ ట్వైస్ చేశాను అక్కడ. సార్ ట్యాంక్ బండ్ అంటే కొంచెం పక్కన పెడదాం. మొజంజాహి పుత్లిబోల్ అంతా హెవీ ట్రాఫిక్. అప్పుడు కూడా హెవీ ట్రాఫిక్ ఉండే. అసలు ట్రాఫిక్ సెన్స్ ఉంటుంది. వి యూస్ టు మేనేజ్ బై. ఎందుకంటే ఆల్ ది, ఇప్పుడు ఏ ఆఫీసర్ కనిపించదు మీకు క్రాస్ రోడ్ మీద, ఎవరు కనిపిస్తలేరు ఎక్సెప్ట్ హోమ్ గార్డ్ సిట్టింగ్ ఇన్ ద బై ద సైడ్ ఆఫ్ సమ్ ప్లేస్, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫోర్స్ ఐ థింక్. సార్ బేగం బజార్ మీకే వస్తుంది. బేగం బజార్ అన్ని కూడా రిక్షా పుల్లర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళతో ట్రాఫిక్. అంతే అంతే. బికాస్ అప్పుడు గంజా అక్కడనే ఉంది. తర్వాత గంజాతో ట్రాఫిక్ లో చేస్తారు మీరు. సాధారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ ఆఫీసర్స్ కానీ రోడ్డు మీద నిల్చొని నీ పెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ స్మోక్, బికాస్ ఆఫ్ దట్ పొల్యూషన్ ఓన్లీ I may got this transfer. అసలు 8 hours డ్యూటీ కానీ 8 hours 12 hours డ్యూటీ కూడా చేస్తారు కదా మీ వాళ్ళు. బికాస్ స్కూల్ డ్యూటీస్ ఉండే అప్పుడు. ఐ యూస్ టు గో టు ద నియర్ ది స్కూల్ అండ్ వీ యూస్ టు రెగ్యులేట్ ది ట్రాఫిక్ నియర్ ది స్కూల్స్. ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరు మీకు ఆఫీసర్స్. నిజంగా మీ వాళ్ళకి మాత్రం సెల్యూట్ కొట్టాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అదే 8 hours అంటారు కానీ 12 hours ఉంటుంది. వర్షం పడినా దుమ్ము పడినా మీ వాళ్ళే క్లీన్ చేస్తారు. ఐ వాజ్ ది బెస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై దిస్ మన అప్పుడు దొరా సాబ్ ఉండే కమిషనర్, డీసీపీ సుదీప్ లక్టకియా సాబ్ ఉండే, మాధవ్ రెడ్డి గారు ఇచ్చిండ్రు నాకు. అచ్చా. సార్ 11 yearsలో పనిచేస్తున్న టైంలో అంటే ఎక్కువగా అప్పుడు కొంచెం మీకు అబ్జర్వ్ చేస్తాం, ట్యాంక్ బండ్ అన్నీ డిఫరెంట్ ఏరియాలో చూసారు కదా. పబ్లిక్ ట్రాఫిక్ అప్పుడులో ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? ఈ ట్రాఫిక్ వైలేటర్స్ చదువుకున్న వాళ్ళ ఎక్కువ ఉండేవారా, చదువు రాని వాళ్ళు ఉండేవారా? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు చదివిన వాళ్ళు కూడా దే ఆర్ నోయింగ్ అండ్ డూయింగ్ దిస్ థింగ్. అచ్చా. ఇది సిగ్నల్ ఉంటే కూడా వెళ్ళిపోతారు, తెలుసు వాళ్ళకి. బట్ దే విల్ నాట్ కమిట్ ఇన్ అమెరికా వెళ్తే చేరు మళ్ళా వారు. అవును, అక్కడ సిస్టమ్ వేరు కదా. లేలే, బికాజ్ ఇక్కడ చేస్తారు అక్కడ చేయరు. సార్ 11 సంవత్సరాల ట్రాఫిక్ దీంట్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ట్రాఫిక్ వైలేటర్స్ని అక్కడ ఆపి డినై చేయడం వల్ల వచ్చిన పనిష్మెంట్ బెస్ట్ అంటారా, లేదు చలాన వేయడం వల్ల బెస్ట్ అంటారా? చలాన్ లేదండి. యూ డిటైన్ ది వెహికల్ ఫర్ 1 day. హీ విల్ సఫర్ ఫర్ 1 day. ఎందుకంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎక్కడ తిరగాడు. దెన్ కౌన్సిలింగ్
డోంట్ చాలాన్ హిమ్. మ్మ్. నెక్స్ట్ డే యూ హ్యాండ్ ఓవర్ ది వెహికల్ టు హిమ్. ఆ పనిష్మెంట్ చాలా. చాలు అది. కానీ ఇప్పుడు పనిష్మెంట్ లేదు కదండి అది. ఇప్పుడు లేదు. ఇప్పుడు నో ఎంట్రీలో చాలా మంది, బికాస్ మీరు చక్కగా వెళ్తారు, మ్మ్. నో ఎంట్రీలో వచ్చి యాక్సిడెంట్ అయితే అసలు మీ తప్పు కాదు, అది అవును, అయితేనే తప్పు. అవును. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడే కదా ఇక్కడే కదా అంటాడు. అదే ఇక్కడే, అదే బికాస్ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు, ఇక్కడే అయిపోతుంది కదా, మీద పోతారు. అదే అంటే నేను రూట్లో వెళ్తే కరెక్ట్, అవతల నాకు అనవసరం అంటున్నాడు. ఎక్కడన్నా కానీ అనేది నో ఎంట్రీస్ వైలేట్ సీరియస్గా తీసుకోవాలి. నో ఎంట్రీ, ట్రిపుల్ రైడింగ్ అంటే యూ లూజ్ యువర్ బ్యాలెన్స్. మ్మ్. దట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ టూ. టూ వీలర్స్, మ్మ్. నాట్ త్రీ వీలర్స్. తర్వాత హెల్మెట్, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ నార్త్ జోన్ ఎస్ఐగా ట్రాఫిక్ యాక్సిడెంట్ ఉండే అప్పుడు. మ్మ్. ఐ యూస్ టు అబ్జర్వ్. సింపుల్ ఏమైనా ఇంజరీ వస్తే మంచిగా ఉంటాడు ఆయన హాస్పిటల్లో, అబ్జర్వేషన్లో పెడతారు. మిడ్ నైట్ పోతాడు, హీ విల్ ఎక్స్పైర్. కారణం ఏంటంటే ఇంజరీ ఇన్ ద హెడ్. అది దే ఆర్ కానీ నెగ్లెక్టింగ్. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందని అంటారు కదండి. ఏమన్నా కానివ్వండి, బికాజ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మాకు లైఫ్ ఇంపార్ట్ లేదు సార్, లేదు, హెయిర్ బాగుండాలి. లేదు, హెయిర్ బాగా ఉండాలంటే దెన్ గో ఫర్ దిస్ థింగ్ ఓన్లీ. కాదు సార్, కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏమంటారు అంటే, నా హెయిర్ ఉండాలి, నా లవ్వర్ చూడాలి. అది అది పద్ధతి కాదండి. అది దే హ్యావ్ టు, హీ హ్యాస్ టు కంపల్సరీ వెన్ Wear a helmet. డ్రైవ్స్. అది సేఫ్టీ, దట్ ఈస్ True. సేఫ్టీ. సార్ ఈ 11 సంవత్సరాల్లో మీకు ఫస్ట్ వచ్చిన డిసీజ్ ఏం వచ్చింది? ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒక డిసీజ్ వచ్చింది. డిసీజ్ నాకు అప్పుడు మరి బ్రెయిన్ స్ట్రోక్ పారాలిసిస్ వచ్చింది. అయ్యో, ఎలా అండి, ఎలా తెలిసింది మీకు అది? ఆన్ దిస్ డే ఓన్లీ 26 జనవరి 2000 ఓ, 3 AM వచ్చింది అది ఇక్కడ ఇంట్లో. ఇంట్లో. ఆ, దెన్ నేనేమనుకున్నా అంటే ఇది మన ఒకసారి అర్త్క్వేక్ వచ్చి మన కిలారీలో అర్త్క్వేక్ వచ్చింది లాతూర్లో, అవును. దట్ ఎఫెక్ట్ ఉంది ఏమో అని నేను లేస్తే ఫ్యాన్ వాజ్ దిస్ రివర్స్ కనిపించింది నాకు, తిరిగింది అది. అరే నేను స్విచ్ చేసేదానికి వెళ్ళాను, చేయి ఐ అనేబుల్ టు లిఫ్ట్ మై Right hand? రైట్ హ్యాండ్. ఆ, రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆల్సో రైట్ సైడ్. ఆ, అప్పుడు నా మిస్సెస్కి లేపిన పక్కగా ఉంటే షీ ఇమీడియట్లీ మన స్విచ్ చేసిండి. స్విచ్ చేసిన తర్వాత ఐ గాట్ ఏ వామిటింగ్ దేర్. Sure. ఐ హ్యాడ్ 11 వామిటింగ్స్ అక్కడ. ఇమీడియట్గా ఐ వాజ్ షిఫ్టెడ్ టు అపోలో హాస్పిటల్ హైదరాబాద్. మ్మ్. అక్కడ 11 వామిటింగ్స్ అక్కడ అయింది. 11-12 వామిటింగ్స్, టోటల్లీ 14 వామిటింగ్స్ ఐ హ్యాడ్ అప్ టు 11 AM. మ్మ్. తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే మ్మ్. యూ హ్యావ్ కేమ్ ఇన్ టైమ్, కానీ బట్ యువర్ బ్లడ్ శాంపిల్స్ విల్ పంపిస్తా అక్కడ మన అపోలో ఇక్కడ మెయిన్ ఉంది కదా, అవును, జూబ్లీ. అక్కడ జూబ్లీ హైదరాబాద్ లేకుండే అప్పుడు అచ్చా. టెస్ట్. అంటే సార్ ఇప్పుడు పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన విషయం మీకు చిన్న స్ట్రోక్ లాగా రావడం, షేక్ అవ్వడం, ఫ్యాన్ రివర్స్ తిరుగుతున్నట్టు కనిపించిందా? ఎస్, రివర్స్. తర్వాత డాక్టర్ అన్నాడంటే విల్ లెట్ యూ నో టుమారో అని చెప్పాడు. ఐ వాజ్ ఇన్ ఎమర్జెన్సీ. తర్వాత నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చింది, మై కిటోన్స్ బాడీ వాజ్ వెరీ హై, షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయింది. దెన్ దట్ న్యూరో ఫిజిషియన్ చూసిండు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై హ్యాండ్ అండ్ లెగ్. ఆయన అన్నాడు యువర్ షుగర్తోని మీ కిటోన్స్ బాడీ హై అయిపోయింది, ఇన్ ఫ్యూచర్ యూ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ అని చెప్పిండు. మ్మ్. అప్పుడు ఏం చేయాలి నేను, బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్, ఐ వాజ్ అన్ ఐసీయూ బెడ్, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ ఇన్ఫ్యాక్ట్. అయ్యో. ఆ, పక్కా చూస్తే ఏం లేకుండే. దెన్ మళ్ళీ మనం కింద పడితే మనకి దెబ్బ తగులుతాయి. అగైన్ ఐ హ్యావ్ టు టేక్ అనదర్ ట్రీట్మెంట్. మ్మ్. దెన్ ఐ డే డ్రాప్ చేసిన. 11 days తర్వాత నాకు డిశ్చార్జ్ చేసిండు. న్యూరో ఫిజిషియన్ అన్నాడు, యూ కాంట్ ఏబుల్ టు వాక్, అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ స్ట్రెంత్ ఇన్ ది హ్యాండ్ బట్ నాట్ ఇన్ ద లెగ్ అని చెప్పిండు. మ్మ్. సరే అని ఏం చేసా, 11 days ఆఫ్టర్ డిశ్చార్జ్ అయినా. డిశ్చార్జ్ నేను ఫిజియోథెరపీ తీసుకున్నా ఇక్కడ ఖైరతాబాద్లో. మ్మ్. సహాని అని మంచి ఫిజియోథెరపిస్ట్ ఉండే అప్పుడు. మ్మ్. అంటే రైట్ సైడ్లో నాకు స్ట్రెంత్ వచ్చింది, మూమెంట్ వచ్చింది. మూమెంట్ వచ్చింది, బట్ రైట్ లెగ్ రాలేదు. ఆ, 2 months దాకా నాకు ఐ యూస్ టు వాక్ విత్ ది సపోర్ట్ ఆఫ్ 2 persons. మ్మ్. తర్వాత నాకు ఐడియా వచ్చింది, అరే లెటస్ ట్రై
ఇన్ దిస్ ఆన్ ది శాండ్. ఈ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళి మార్నింగ్ పెద్ద పెద్ద మాల్స్ కడతారు కదా, అట్లీస్ట్ శాండ్ కుప్పలు వేస్తారు. అవును. దాని మీద ప్రాక్టీస్ చేశాను అర్లీ మార్నింగ్ పోయి వెళ్ళి. ఓ సూపర్. మా డ్రైవర్ నా సయ్యద్ అని డ్రైవర్ ఉండే, ఈ యూస్ టు కమ్ అండ్ పడితే కూడా శాండ్లో పడతామని ఆ ఐడియా వచ్చింది. దేర్ ఐ గాట్ ది బ్యాలెన్స్. ఓ తర్వాత నేను ట్యాంక్ బండ్లో ఉండే, నేను రిపోర్ట్ చేశాను డ్యూటీకి. అప్పుడు ఇప్పుడు ఎన్ని నెలలు తర్వాత? ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 6 అంటే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ రిపోర్ట్ చేశారు. మళ్ళీ రిపోర్ట్ చేశాను. వచ్చింది డాక్టర్ సర్టిఫికేట్ వచ్చింది, ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చింది. ఫిట్నెస్ యూ క్యాన్ జాయిన్ అని చెప్పిండు ఓరల్గా, బట్ దే ఆర్ నాట్ గివెన్ మీ సర్వీస్. బట్ ఐ వాంటెడ్ టు. సార్ ఫీల్డ్ లో ఉండమన్నాడా, ఆఫీస్ సైడ్ ఉండమన్నాడా? చెప్పలేదు డాక్టర్, ఏం చెప్పాలి. నేను అప్పుడు సిఆర్ నాయుడు గారు డీసీపీ ట్రాఫిక్ ఉండే, డీసీపీ ట్రాఫిక్. నాకు చూసి ఏంది బికమ్ ఐ కాట్ దట్ స్ట్రోక్ సార్, దట్ ఈస్ ఏ హెవీ పోలీస్ స్టేషన్, యూ కైండ్లీ షిఫ్ట్ టు ద అదర్ పోలీస్ స్టేషన్. ఎక్కడ పోతానంటే బన్సలాల్పేట ఇచ్చేసారండి సార్. బన్సలాల్పేట ఆర్డర్ ఇప్పించండి అన్న. సిపి దగ్గర పోయి he got my order to transfer to this బన్సలాల్పేట. అది చిన్న పోలీస్ అండి, కానీ అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది సార్. బట్ సికింద్రాబాద్ అట్లీస్ట్ సమ్ మీకు మళ్ళీ రాణిగంజ్ ఒకటి వస్తుంది, రాణిగంజ్, బన్సలాల్పేట. నా ఏరియా అప్పుడు బేగంపేట వరకు ఉండే. అబ్బో, అక్కడ తిరుమలగిరి క్రాస్ మన అల్వాల్ దాకా. అక్కడ ఎంతకాలం పని చేస్తారు బన్సలాల్పేటలో? ఐ వాజ్ దేర్ ఫర్ 1 year. కొంచెం రికవర్ అయ్యారు సార్. ఇందులో ఫుడ్ విషయంలో తీసుకున్నారా జాగ్రత్తలు, లేదంటే ఓన్లీ మెడిసిన్ మీదే మీరు రికవర్ అయిపోయారా? మెడిసిన్ మీద అంతే. ఫుడ్ ఏదైనా తినేవారా? అంతే. ఫుడ్ ఐ యూస్ టు టేక్ ఫుడ్ అప్పుడు నార్మల్గా. నాన్ వెజ్ వెజ్ అండి? నాన్ వెజ్ కాదు, వెజే. ఓకే. తర్వాత 2003లో ఐ గాట్ ది క్యాన్సర్. అయ్యో, మళ్ళీ అదే తెలిసింది మీకు? ఎలా తెలిసింది? అది మన ఐ యూస్ టు వాక్ 4-5 steps వేస్తే ఐ యూస్ టు గెట్ ది దిస్ దమ్ అంటారు కదా, దమ్ టైర్డ్నెస్. దెన్ ఐ వెంట్ టు డాక్టర్. అప్పుడు ఎక్కడ పోస్టింగ్? అప్పుడు 2003లో నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చాను, నేను సిసిఎఫ్లో మర్డర్ టీంలో ఉండే. అప్పుడు నాకు ఇది మన ఐ వెంట్ టు డాక్టర్. ఏం సార్ అంటే, మొత్తం టెస్ట్ అయిపోయింది మీది, వై డోంట్ యూ గో ఫర్ దిస్ యాంజియోగ్రాఫీ, దిస్ మన ఎండోస్కోపిక్. అక్కడ ఎండోస్కోపిక్ చేస్తే లార్జ్ అల్సర్ అన్నీ ఉండే నా కడుపులో, స్టమక్లో. అండ్ డాక్టర్ అన్నాడు, యూ టేక్ దిస్ ర్యాబ్లెట్ 20, ఇప్పుడు సర్జరీ లేదు దానికి, చేయరు, 1 monthలో తగ్గిపోతుంది. 1 month తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఎండోస్కోపీ చేస్తే ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్. సార్ ఆ క్యాన్సర్ అని తెలియగానే మీరు? నేనైతే భయపడలే. ఇంట్లో మా మిస్సెస్ అందరూ దే స్టార్టెడ్ వీపింగ్. అయ్యో, క్రైయింగ్. నేను చెప్పిన, ఎందుకంటే రేపు వెళ్ళాలి, ఇవాళ కూడా వెళ్ళాల్సింది, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పిన. ఐ డోంట్ నో, అంటే మీకు అంత కాన్ఫిడెన్స్? అంతే కాన్ఫిడెన్స్ అంటే మళ్ళీ ఏడుస్తుంటే ఐ కాంట్ సీ దెమ్ కదా. అప్పుడు నేను చెప్పిన, అరే ఐ విల్ కమ్ బ్యాక్, డోంట్ క్రై అని చెప్పిన. ఏం తీసుకున్నా సార్ ట్రీట్మెంట్? నేను స్టమక్ సర్జరీ చేసిండు, నాకు 80% ఆఫ్ స్టమక్ వాజ్ రిమూవ్డ్. ఐ వెంట్ టు ఆంకాలజిస్ట్ చంద్రశేఖర్ రావు. అప్పుడు వరల్డ్లో నెంబర్ 9 ఉండే ఆయన, మన ఆంధ్రప్రదేశ్లో హీ వాజ్ నెంబర్ 1. ఏం పేరండి? చంద్రశేఖర్ రావు. సోమ్య నర్సింగ్ హోమ్ ఉంది కదా అక్కడ. సో హీ కండక్టెడ్ మై సర్జరీ ఇన్ ద అపోలో హాస్పిటల్. అప్పుడు ఏకే ఖాన్ ఉండే అడిషనల్ కమిషనర్గా. ట్రాఫిక్? అవును. నేనే ట్రాఫిక్ కాదు, ఈ లా అండ్ ఆర్డర్. అది మన. నేను సార్ దగ్గర వెళ్తే చెప్పండి, హరిహర్ సింగ్ ఇమీడియట్లీ గో ఫర్ ట్రీట్మెంట్. చాలా హెల్ప్ చేశాడు ఆయన. అతను చెప్పిండు, ఐ విల్ గివ్ ఆల్ దిస్, ఐ విల్ కంప్లీట్ ది ఆరోగ్య భద్రత, ఎవ్రీథింగ్ ఐ విల్ సీ దట్ అని. పోయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకో. ఐ రిపోర్టెడ్ సిక్ అండ్ 80% ఆఫ్ సర్జరీ May 30th, 2003 ఈ కండక్టెడ్ సర్జరీ. అప్పుడు పెద్ద అమావాసం ఉండే, సూర్యమావాసం. ఆన్ దట్ డే హీ కండక్టెడ్ ది సర్జరీ. 80% ఆఫ్ స్టమక్ వాజ్ రిమూవ్డ్. ఐఎమ్ సర్వైవింగ్ 20% ఆఫ్ స్టమక్ నౌ.
ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ టు దిస్ ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అచ్చా, డిప్యూటేషన్ వెళ్ళిపోయారా? అవును. ఓకే. సార్ సాధారణ మన క్యాన్సర్ అనేది కెమోథెరపీ ఇస్తారు, హెయిర్ ఎంత పోతుంది మీకు? 80% ఆఫ్ స్టమక్ వాజ్ రిమూవ్డ్. కెమోథెరపీ చేయించుకోవాలి. నాట్ నెసరీ అన్నాడు. బికాస్ ఐ హావ్ రిమూవ్డ్ యువర్ 80% ఆఫ్ స్టమక్, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దిస్ థింగ్. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి ఎన్ని నెలలు పట్టిందండి? షాక్ ఏం పడలే. టైం ఎంత తీసుకున్నారు హాస్పిటల్ అంతా? డాక్టర్ అన్నాడు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎవ్రీ ఇయర్ యూ ఫర్ కమ్ అప్ ఫర్ చెకప్ అని చెప్పిండు. యూ క్యాన్ డూ నార్మల్ లైఫ్ అని చెప్పిండు. అచ్చా, మీరు అక్కడ ఆఫీసర్ రిపోర్ట్ చేయడం, డెప్యుటేషన్ ఎక్సైజ్ ఎక్సైజ్. ఓకే. అక్కడ ఎంతకాలం పనిచేశారు? అక్కడ 3 years కంప్లీట్ చేశారు అక్కడ. సో మీన్ వైల్ ఐ గాట్ దిస్ హార్ట్ ప్రాబ్లమ్ దేర్. సార్ ఎక్సైజ్లో పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? బాగా అంటే అప్పుడు ఎవరు డైరెక్టర్ ఎవరండి మీకు? అప్పుడు మన ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ హీ వాజ్ డిసిపి టాస్క్ ఫోర్స్. తర్వాత మన కమలాసన్ రెడ్డి గారా? సురేంద్ర బాబు గారు చేశారు అనుకుంటా. సురేందర్ బాబు గారు తర్వాత నా ఎండింగ్లో వచ్చిండు. నేను ఐ వాజ్ కంప్లీటింగ్ 4 months or 5 months అప్పుడు వచ్చిండ్రు. కానీ వీ యూస్ టు రీడ్ ఎవ్రీ దిస్ థింగ్. మొత్తం అడల్టెడ్ స్టడీ బంద్ చేపించాడు ఆయన. దట్ వాజ్ దేర్. అచ్చా. సార్ ఎక్సైజ్ నుంచి చాలా మీకు మధ్యలో హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? ఎలా తెలిసింది మీకు హార్ట్ ప్రాబ్లం? పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే నేను డాక్టర్ దగ్గర వెళ్తే చెప్పిండు యాంజియోగ్రామ్. ఇంతకుముందు కూడా యాంజియోగ్రామ్ చేసింది నాకు అపోలోలో బిఫోర్ సర్జరీ. అదే అప్పుడు బ్లాక్స్ ఉండే. కానీ ఐ యూస్ టు బట్ వెన్ ఐ గాట్ దిస్ థింగ్ ఐ వెంట్ టు మెడ్విన్. అక్కడ మిస్టర్ రమేష్ ఎండి గారు ఉండే. అతను చెప్పిండు మళ్ళీ యాంజియోగ్రామ్ చేయాలి చేయండి సార్ అని చెప్తే యాంజియోగ్రామ్లో చూపెట్టిండు ఆయన. వన్ ఆఫ్ ది వెయిన్ వాజ్ విజిబుల్ లేకుండే, ఓన్లీ 2 veins కనిపిస్తుంది, దట్ 2 blocks. Immediately go for surgery, otherwise something will happen. Then when well-known doctor, this Pratik Bhatnagar, he was conducted by this thing surgery 5 grafts. అతను బీటింగ్ హార్ట్లో చేసిండు పాపం. తర్వాత 2005లో మై ఓన్లీ ఐ గాట్ 1 daughter. అక్కడ పెళ్లి చేసిన తర్వాత వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ యోగా, సీయింగ్ దిస్ రామ్దేవ్ బాబా ప్రోగ్రామ్. స్టార్టెడ్ యోగా అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఐ స్టార్ట్ చేశారు. ఎస్. గ్రేట్ అండి మీరా. తర్వాత 2005లో దెన్ నేను ఐ యూస్ టు గో ఫర్ వాక్. దెన్ ఐ స్టార్టెడ్ అరే ఇప్పుడు ఓపెన్ హార్ట్ అయిపోయింది కదా, జాగింగ్ చేద్దాం, రన్నింగ్ చేద్దాం అంటే ఐ యూస్ టు స్టార్ట్ స్లోలీ. దెన్ ఐ యూస్ టు 10 kilometers దాకా ఐ యూస్ టు రన్. తర్వాత కూడా 2005 నుంచి ఐ యూస్ టు టేక్ పార్ట్ ఇన్ మెరథాన్ రన్స్ ఎవ్రీ ఇయర్. అంటే మీ జీన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఐ డోంట్ నో, సిసిఎంబి వాళ్ళు నా బ్లడ్ తీసుకున్నారు, డైరెక్టర్ పిలిపించి. హీ హాస్ టేకెన్ మై బ్లడ్. రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఐ యూస్ టు రన్ జాగ్ టు 10 kilometers per day. బా. till 2023. మళ్ళీ మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు మరి? నేను 2007లో 30th October ఐ రిటైర్డ్. అడిషనల్ ఎస్పీ ఎక్కడ? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విఎండి. అక్కడ నుంచి దెన్ అక్కడ బిఫోర్ 1 day రిటైర్మెంట్ ఐ వాజ్ అబ్జర్వింగ్ ద టీవీ. రామ్దేవ్ బాబా యోగా క్లాస్ ఇది యోగా నేర్పిస్తాడు కదా టీవీలో, అది చూస్తే ఆయన అతను చెప్పిండు ఇది నోట్లో నీళ్ళు పెట్టి పొద్దున్న స్ప్లష్ చేస్తే, నీళ్ళు స్ప్లష్ చేస్తే మీరు 100 years దాకా మీకు ఎస్పెక్ట్స్ రాదు అని చెప్పాడు. నేను అవి మొత్తం ఇది అట్లా చేస్తే మొత్తం క్లినిక్ బంద్ అయిపోతుంది. అండ్ హీ టోల్డ్ దట్ ఐజ్ ఎక్సర్సైజ్ ఆల్సో చేయమని చెప్పిండు. తర్వాత ప్రెషర్ పాయింట్స్ కూడా చూపెట్టిండు. అండ్ ఆమ్లా క్యారెట్ జ్యూస్ తాగమన్నాడు. యూ విల్ నాట్ గెట్ దిస్. ఐ యూస్ టు గెట్ ద స్పెక్ట్స్. ఐ యూస్ టు వేర్ ద స్పెక్ట్స్. దూరం అంత మంచిది కనిపించేది అండ్ చదువు ప్రాబ్లం ఉండే, నిర్విజన్. దెన్ నెక్స్ట్ డే రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను ఆలోచించిన వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్, లెట్ us డూ ప్రాక్టీస్ అని ప్రాక్టీస్ చేసిన. అది 6 months ఐ యూస్ టు టేక్ క్యారెట్ జ్యూస్ అండ్ ఆమ్లా జ్యూస్ అండ్ ప్రెషర్ పాయింట్ అండ్ ఐ యూస్ టు డూ ఐజ్ ఎక్సర్సైజ్. నేను 6 months తర్వాత నేను ఇది నా స్పెక్ట్స్ ఇస్తే డాక్టర్ అన్నాడు త్రో యువర్ గ్లాసెస్ అన్నాడు. అరే నేను చెప్పిన దో ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్,
హీ టోల్డ్ మీ నాట్ టు వేర్ ది గ్లాసెస్ నౌ. అప్పుడు విజన్ మంచిగా అయిపోయింది. అప్పుడు నేను గుర్తు చేశాను రామ్దేవ్ ఈజ్ 101% కరెక్ట్. సార్ 2007లో రిటైర్ అయ్యారు మీరు. అవును. 7 to 23 వరకు ఏం చేశారు? జాగింగ్ ఏం చేయలేదు. రోజు జాగింగ్ చేయడం, హెల్త్ అంతే కండిషన్స్. అంతే. యోగా 1.5 ఐ విల్ గెట్ అప్ 3:30 in the morning. I will do yoga in the winter. ఓకే. బ్రీత్ ఎక్సర్సైజ్. Breathing exercise. ఓకే. Continuously this భస్త్రిక అంటారు కదా, కంటిన్యూస్ 1 minute దాకా కొడతాను నేను. అలాగా? అదే స్టమక్ ఎలా చేయండి ఒకసారి. వన్ మినిట్ దాకా కంటిన్యూస్ చేస్తాను. నెక్స్ట్ అండి. నెక్స్ట్ భస్త్రిక. యువర్ లంగ్స్ విల్ ఇంప్రూవ్. ఫ్రమ్ 2023 I got the technique of doing కపాలవాతి. అప్పుడు 10 kilometers I used to run, jog. సార్ ఒకసారి మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ చెప్పండి. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రే ఫర్ 2-3 minutes గాడ్కి ప్రే చేస్తాను నేను. తర్వాత మా దాంట్లో మా మదర్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మా అంకల్స్, మా ఆంటీస్ అందరికీ గుర్తు చేస్తా. ఈవెన్ మై కజన్ బ్రదర్ హూ హాజ్ యంగర్ టు మీ, ఎక్స్పర్ట్ కదా, వాళ్ళకు కూడా గుర్తు పెడతాను, చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళ విషెస్, బ్లెస్సింగ్స్, ఎల్డర్ది విషెస్. తర్వాత మా మిస్సెస్ సైడ్లో అందరికీ 10 minutesలో అయిపోతుంది. 10 minutes మొత్తం అయిపోతుంది ఇఫ్ యూ రిమెంబర్ దెమ్. రైట్. సెకండ్లీ దెన్ ఐ విల్ స్టార్ట్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆసన వేస్తాను నేను. మండూకాసన్ విత్ కపాలభాతి చేస్తా. ఎలా చేస్తారో చూపించు. మండూకాసన్ బెండింగ్ ది వజ్రాసన్లో వేసి అది చేస్తా. భుజంగాసన్ చేస్తా. భుజంగాసన్ 100 times చేస్తాను నేను. పవన్ ముక్తాసన్ చేస్తా విత్ కపాలభాతి చేస్తా. అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హాఫ్ అన్. సార్ మరి కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఏం తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి? లేదు. నా డైట్ ఏమన్నట్టే ఇది మామరా బదాం దొరుకుతుంది. ఏది కాస్ట్లీ ఉంటుంది. దట్ బదామ్ ఈజ్ డిఫరెంట్, దిస్ బదామ్ ఈజ్ డిఫరెంట్. ఇది ఈ బదాం ఆర్డినరీ బదాం డ్రై ఫ్రూట్లో ఐస్ క్రీమ్లో ఇస్తారు కదా, అది కాదు. అది మామరా బదాం. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ కాశ్మీర్. మామరా. ఓకే. దట్ ఈస్ 4,000 rupees కేజీ ఉంటుంది. 3,000-4,000 rupees ఉంటుంది. అది నైట్లో సోక్ చేసి వాటర్లో సోక్ చేస్తా. మార్నింగ్ రన్నింగ్ తర్వాత ఐ విల్ టేక్ దట్ వాటర్. మొత్తం తీసి పీస్ వైట్ ఉంటుంది. వైట్ 15 తీసుకుంటా. అది 15 pieces. 15. ఓకే. తర్వాత 5 walnuts, అక్రోట్, 1 spoon ఆఫ్ చవన్ ప్రాష్. దెన్ దిస్ హల్దీ వాలా దూద్ తీసుకుంటా. మిల్క్, టర్మరిక్ మిల్క్ బాయిల్ చేసి కొద్దిగా, బికాజ్ ఐ మేడ్ వితౌట్ షుగర్. దెన్ రాగి మాల్ట్. దట్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే. తర్వాత ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ యోగా చేస్తారా? నేను చేయను. బ్రేక్ఫాస్ట్ తర్వాత అంతే మొత్తం రెస్ట్. లంచ్ దలియా 2 boiled egg తీసుకుంటా డైలీ. కర్రీ గిరి ఏమన్నా తీసుకుంటా. రైస్ తీసుకుంటా? చపాతీ? నో చపాతీ, రైస్, నథింగ్. 3 years నుంచి మానేసినా నేను. అంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్? నథింగ్. సమ్ టైమ్ ఇఫ్ ఐ గో టు ఎనీ ఫంక్షన్స్ అక్కడే తీసుకుంటా నేను. వాళ్ళు బిర్యానీ ఇష్టం ఉంటుంది? బిర్యానీ నేను అసలు తినను బిర్యానీ. ఐ హేట్ బిర్యానీ నౌ. ఓకే. డైలీ 2 boiled eggs? 4 boiled eggs రాత్రి కూడా తీసుకుంటా. 2 boiled eggs. సో మన 4 o'clockకి 1 apple తీసుకుంటా. తర్వాత నేను మన ఆఫీసర్ మెస్కి వెళ్తాను. నేను అక్కడ టైం పాస్ ఇచ్చేసి వస్తా. అక్కడ బాయిల్డ్ వెజిటేబుల్స్, మన బాయిల్డ్ పల్లి తీసుకొని మళ్ళీ 2 boiled eggs తీసుకుని పండుకుంటా. అంతే. మన డ్రింక్ అని అలవాటు లేదు? లేదు. స్మోకింగ్ ఏమి? స్మోకింగ్ సడాజీ వాళ్ళు ముట్టరు కదా అసలు. ఆ విధంగా 2023 నుంచి చేస్తున్నారు. 2023 నుంచి 5 kilometers జాగింగ్ విత్ కపాలభాతి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సిట్టింగ్ 15 minutes. యూ కాంట్ డూ, హాఫ్ అన్ అవర్ యూ కాంట్ డూ కంటిన్యూస్. రోజు 5 kilometers డైలీ 5 kilometers. ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తారు? పబ్లిక్ గార్డెన్లో వెళ్తా. మీరు వెయిట్ ఎంత ఉంది ఇప్పుడు? మీ వెయిట్ 67 ఉంది. హైట్ 5'11" ఉంది. కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది? నార్మల్ ఉంది. షుగర్ కానీ దేనికి టాబ్లెట్స్ ఏం వాడరు? షుగర్ నాకు పెంక్రియాస్ డెడ్ అయిపోయింది కదా. షుగర్ తెచ్చి 10 units తీసుకుంటాను మార్నింగ్, 10 units ఈవినింగ్ తీసుకుంటాను. బికాజ్ నా పెంక్రియాస్ డెడ్ అయిపోయింది. అండ్ డాక్టర్ అన్నాడు
అగర్ మీరు ఇది 10 తీసుకోకపోతే అదర్వైజ్ మీరు వాట్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆల్ దస్ థింగ్స్ బికాస్ ఆ బెనిఫిట్ ఉంది. లేకపోతే 15 యూనిట్స్ మార్నింగ్ తీసుకోవాలి, ఈవినింగ్ 15 యూనిట్స్ తీసుకోవాలి అని చెప్పాడు. సార్ ఇవన్నీ కాకుండా నీ పెయిన్స్ ఏవే రావు మీకు? ఏం రాదు. ఆ. ఈవెన్ మై డాక్టర్ అడిగిండు నాకు, ఆ. డాక్టర్ వైగణేష్ హూ హాస్ ట్రీటెడ్ మీ అట్ అపోలో హాస్పిటల్ ఫస్ట్, ఉమ్, అతనే అడిగిండు నాకు, ఉమ్. నీకు ఏమైనా ఎప్పుడన్నా నీ పెయిన్ అవుతుందా? ఎప్పుడు కాలేదు సార్ అని చెప్పాను. సార్ మీరు ఉన్న డిసీజులు అన్నింటి బయటపడ్డారు. దీనికి యోగా చేస్తున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు అంతా. దీంతో పాటు మీ మెంటల్ దీంట్లో మీ రిలాక్స్ ఎలాగ ఉంటుందండి? ఎందుకంటే విల్ పవర్ ఉంది, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింక్. నేను ఎప్పుడన్నా నెగటివ్ వస్తే ఐ విల్ డూ దిస్ లోమావ్లోమ్. ఎలా చేయండి ఒకసారి. నెగిటివ్ థింగ్స్ వస్తాయి. ఎందుకంటే నెగటివ్ వస్తే యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ బ్రీతింగ్, అది పోతుంది, అది ఐడియా పోతుంది. బికాజ్ యు ఆర్ డూయింగ్ ఒకసారి మరొకసారి రిపీట్ చేయాలి. సో వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ ఆ నెగటివ్ థాట్ పోతుంది. ఇవన్నీ పాటు దేవుడిని బాగా నమ్ముతారా? నమ్ముతాను, తప్పకుండా నమ్ముతాను. ఎందుకంటే వెన్ ఐ జాగ్స్ మా పార్ట్ ఉంటుంది, 3-4 పార్ట్స్ ఉంటుంది. జప్జీ సాబ్ జాబ్ సాబ్ అని ఉంటుంది, పార్ట్ ఉంటుంది. ఉమ్, అది పెట్టుకుంటా, అది మన ఫోన్లో పెట్టుకుని ఐ యూస్ టు జాగ్ 1 అవర్ జాగింగ్ చేస్తా. 1 అవర్లో కంప్లీట్ అయ్యి మొత్తం అప్పుడు దేవుడికి అంతే. సార్ ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న ఇష్యూలకే బీపీలు తెచ్చుకోవడం, షుగర్ తెచ్చుకోవడం చేస్తూ ఎదుటి వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ వస్తున్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో బాగా ఒత్తిడిలో గురవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అది ఏమంటే నేనేమంటున్నానంటే పొద్దున్న ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎనీ ఆర్డినరీ ఎనీ పర్సన్ పొద్దున్న లేచి కనీసం 15-20 మినిట్స్ యోగా చేయాలి, అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి 15-20 హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే దట్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు ఏంటంటే మనం 6 o'clockకి లేస్తాం, యూ మేక్ ఇట్ 5. 1 అవర్ మనది కాదు కదా అనుకోండి, బట్ మైండ్లో రావాలి, అది అది చేద్దామంటే దట్స్ ఆల్. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ రెగ్యులర్ మన ఇది ఏమంటారు రిఫ్రెషింగ్ కోర్స్ లేదనండి. ఎందుకంటే బికాస్ షార్టేజ్ ఆఫ్ మెన్. ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది, పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన వారు కానీ లేదా బయట ఉన్న వ్యక్తులు కూడా మన శరీరం కోసం రోజు ఒక 15 నిమిషాలు ఉదయం సమయంలో కేటాయించాలంటున్నారు హరిహర్ సింగ్ గారు. ఆయన చూడండి 3 ప్రధానాలు వచ్చాయి. ఒకటి హార్ట్ అటాక్, క్యాన్సర్, పెరాలిసిస్, స్ట్రోక్. ఈ 3 ఎవరికైనా సాధారణ మనిషికి వస్తే ఏదో జరిగిపోయింది అయిపోయింది ఇక జీవితం అనుకుని బాధపడతారు. కానీ ఆయన మాత్రం తన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ తన కుటుంబాలకు ఆయనే ఓదార్స్తూ ఆ 3 రోగాల నుంచి బయటపడి ఇప్పుడు కూడా ఆయన ఇంకా 50 years లాగా ఉన్నారు. కానీ ఆయనలో నెగిటివ్ థింగ్స్ వస్తే ఏం చేయాలి, పాజిటివ్ థింగ్స్ రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా యోగా చేస్తే ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఉంటాయి, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఫుడ్ కంట్రోల్ చేయడం వల్ల జరిగే లాభం ఏంటి, చేయకపోతే జరిగే నష్టం ఏంటి అనేది హరిహర్ సింగ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మృత్యుంజయుడితో మరో ఇంటర్వ్యూ కలుద్దాం. హరిహర్ సింగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. It is good. Gautam Savan garu and Sajjan sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.